పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ గా బిజీ కావడంతో ఆయన సంతకం చేసిన సినిమాల సంగతి ఏంటి అనే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో అయితే దీని గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అటు ఫ్యాన్స్ కి ఇటు సినీ జనాలకు ఏ విధమైన క్లారిటీ రావడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉందన్న వార్తలు వినబడుతున్నాయి. ఇటీవల ఆయన ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకులు ఆయనను కలుస్తున్నారు. తాజాగా మరో నిర్మాత కూడా పవన్ ను కలిశారు. అమరావతిలో పవన్ కళ్యాణ్ ను కలిసిన ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే ఇటీవల చెట్లు నరకడంపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై కూడా రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ గురించి గాని, పుష్ప గురించి గాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కలిశానని, త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ లేదా జనవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని పవన్ ప్లాన్ చేసుకున్నామని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు సందర్భంగా మా టీం నుంచి సర్ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుందని అన్నారు ఆయన. ఇక పవన్ వ్యాఖ్యల గురించి మాట్లాడిన ఆయన చెట్లు నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు పుష్ప 2ను ఉద్దేశించినవి కాదని స్పష్టం చేశారు. పవన్ ఎప్పుడు కావాలని అలా మాట్లాడరని రవిశంకర్ చెప్పారు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటేనని అన్నారు రవిశంకర్. పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుందని ఆయన పేర్కొన్నారు. అటు ఓజీ సినిమా గురించి కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమలు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయినా ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.